హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. క్రిస్పీగా టేస్ట్గా రావాలంటే ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. చాలా రుచిగా ఉంది, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడగాలండి. 4-5 సార్లు కడిగిన తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి చికెన్ వేసుకొని 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1.5 స్పూన్ కారం వేసుకోవాలండి, 1 స్పూను ధనియాలు, హోల్ గరం దినుసులు, మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి, 4-5 మిరియాలు దంచుకొని వేసుకోవాలి, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిలోకి 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. 1 టీ స్పూన్ పుదీనా వేసుకోవాలి కట్ చేసుకొని, 2 రెబ్బలు కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి, 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి, 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీనిలోకి 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. గంట తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ బాగా వేగేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కలపొద్దండి. 2 నిమిషాల తర్వాత ఇలా చిన్న స్పూన్ ఒకటి తీసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నూనె ఎక్కువ పీల్చవండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఇలా నూనెలో నుంచి తీసుకొని ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ రెండోసారి కూడా అలాగే నూనెలో చికెన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కిందకి పైకి చికెన్ ముక్కల్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమేనండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకొని చికెన్ పకోడీతో పాటు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, యమ్మీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.